మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే శివనామస్మరణ చేస్తూ దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కీసర ఆలయం నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. శంకర అంటూ ఇటు భక్తులంతా కూడా శివనామ స్మరణతో ఇటు ఆ శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. భక్తులంతా కూడా ఇటు శివుణ్ణి దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో భక్తుల తాకిడైతే పెరిగింది. ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం కీసరగుట్టలో ఉన్నటువంటి శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలోనే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించిన తర్వాత ఇటు భక్తులకు అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తుల క్యూ లైన్లు కూడా భారీగా పెంచడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసుల బందోబస్తు కావచ్చు, ఇక అంతేకాకుండా పోలీసులు ఇటు భక్తులకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చలువ పందిళ్లు కావచ్చు, వచ్చేటువంటి వారికి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లతో పాటు చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్యూ లైన్లు కావచ్చు, పార్కింగ్ సదుపాయం అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయానికి చాలా విశిష్టాత్మకమైనటువంటి ఏదైతే చరిత్ర ఉంది. గతంలో హనుమంతుడు శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొని వస్తుండగా కొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయని కూడా చెప్తున్నారు. దాదాపు 106 విగ్రహాలు ఇక్కడ ఈ గుట్ట పైన పడినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఇస్తున్నారు. అసలు ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీరామలింగేశ్వర స్వామిని శ్రీరాముడే స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని కూడా ఒక పురాణ ఇతిహాస చెప్తా ఉంది. ఇందుకు భక్తులు కూడా చాలా మంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా క్యూలలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అటు ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. ఇక అంతేకాకుండా భక్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈరోజు రాత్రి జాగరణ కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో భక్తులకు సంబంధించి ఇటు జాగరణ కావచ్చు, భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. జాగరణలో కూడా ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా భక్తుల తాకిడి పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరామెన్ చందుతో కిరణ్, టీ న్యూస్, కీసరగుట్ట నుంచి.